జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, భార్యాభర్తల మధ్య ఈ లైంగిక సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటికి స్పందనలు అనేవి కూడా వేరువేరుగా ఉంటాయంట. అంటే ఒక్కటే కాదు, అంటే మనం గతంలో కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే బెడ్ పైన పడుకోవడం వల్ల అంటే ఓన్లీ సెక్సే కాదు, చాలా రిలాక్సేషన్ ఉంటుంది. పక్క పక్కన పడుకోవడం వల్ల, హగ్ చేసి పడుకోవడం వల్ల, ఉదయం నుంచి కష్టపడినటువంటి, ఇప్పుడు భర్త అయితే ఉద్యోగం చేసి వస్తే రిలాక్సేషన్, భార్య ఇంటి పనులతో ఉంటుంది, అక్కడికి వచ్చాక ఇద్దరు కూడా కొంచెం మాట్లాడుకోవడం, ఇన్ని ఉంటాయి. అయితే స్పందనలు వేరువేరుగా ఉంటాయని అంటున్నారు. అసలు ఏంటి మేడం అది? అది చెప్పాలంటే, ఒక వ్యక్తిని చూసినప్పుడు కలిగే భావం, ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక నలుగురు చూశారనుకో, ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్కలా స్పందిస్తుంది. అంటే ఆ వ్యక్తి పట్ల వాళ్ళకు ఒక సదభిప్రాయం కావచ్చు, కొంతమందికి దురభిప్రాయం ఏర్పడచ్చు, అలా రకరకాలుగా ఉంటుంది. అలాగే భార్యాభర్తలు కానీ, చేసుకోబోయే వాళ్ళ స్పందన కానీ, ఒక మనిషి టచ్ చేసినప్పుడు జరిగే దాని ప్రతీకార చర్య ఏదో అంటారు, ఆ స్పందన డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ ఒకేలా మనసు స్పందించదు, బాడీ కూడా స్పందించదు. మహిళల దృష్టిలో మామూలుగా మాట్లాడుకుంటే, అంటే మగాడు అంటే ఏంటి మహిళల దృష్టిలో? ఓన్లీ అలా ఉంటేనే మగాడా? ఇప్పటి జనరేషన్లో మగాడంటే ఏటీఎం కార్డు అమ్మా చెప్పాలంటే. అంటే కార్డు గుచ్చి ఎంత డబ్బు కావాలంటే అంత డ్రా చేసుకోవచ్చు అనే భావన చాలా మందిలో ఉంది ఇప్పటి జనరేషన్లో. ఇప్పుడు మా అమ్మాయి ఎవరో 1,50,00,000 ఖర్చు అడిగింది. ఎందుకని అడిగింది అంటే డబ్బులు కావాలి. అలాగే మగవాడు అంటే ఏటీఎం కార్డు, వాడు కష్టపడి డబ్బులు సంపాదించి భార్యకి ఇవ్వడమే వాడి జీవిత ధ్యేయం, వాడు సంపాదించేదే అందుకు అన్న దృష్టితో చాలా మంది ఉంటారు. అందరూ అని నేనను, కానీ చాలా మంది అలా ఉంటారు. అయితే భార్యాభర్తల మధ్య రిలేషన్ అని ఉన్నప్పుడు, ఆ రిలేషన్లో భర్త అంటే భరించేవాడు అంటారు. భర్త అంటే భరించేవాడు అని అర్థం. అంటే కష్టమైన సుఖమైన ఏదైనా భరించి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు. అంచేత భార్యాభర్తలు అన్నప్పుడు ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఆలోచించుకుని పరిష్కారం చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గం ఉండాలి. అంతేగాని నువ్వు ఏటీఎం కార్డులు ఆడివి, నాకు అది చేయించలేదు, నాకు ఇది చేయించలేదు, పిల్లలకి అది కొనలేదు, ఇది కొనలేదు, నాకు కారు కొనలేదు, నాకు టీవీ కొనలేదు అని కోరికల చిట్టా ఇప్పేస్తే ఎంతమంది భర్తలు చేయగలుగుతారు? వాళ్ళకు కూడా కొంతవరకు చేయాలనే ఉంటుంది, కొంతవరకు చేయగలుగుతారు. శక్తికి మించి ఎవరు చేయలేరు. అంచేత ఆ విషయాన్ని ఆడవాళ్ళు చాలామంది మర్చిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. సంసార రథం సాగాలి అంటే కొంతవరకు పొదుపు అవసరం అవుతుంది, జాగ్రత్త అవసరం అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళ జీవితాలు క్షేమంగా వెళ్ళడం కోసమని పొదుపు చేసుకోవాల్సి వస్తుంది, ఇన్సూరెన్స్లు కట్టుకోవాల్సి వస్తుంది. ఈ ఖర్చులన్నిటినీ భరించగలగాలి. ఇవి కాక మా జలసాలు కూడా ఉన్నాయి అన్నప్పుడు జలసాల కంటే ప్రయారిటీ వీటికి ఇచ్చుకోవాలి, ఫ్యూచర్కి ఇచ్చుకోవాలి. అలా లేనప్పుడే ఈ తేడాలనే వస్తాయి. నేను ఒక మూవీ చూశాను మేడం. అందులో ఒక పాయింట్ ఏంటంటే, ఒక ఆఫీసర్ అంటాడు, పబ్లిక్ చెప్తాడనమాట అందరి ముందు, ఏంటంటే ఒక ఆడపిల్ల పైన చెయ్యి వేయాలి అంటే అది తండ్రి అయినా, అన్న అయినా, మామ అయినా, ఎవరైనా సరే, ఆఖరికి భర్త అయినా సరే పర్మిషన్ ఉండాలి, కన్సెంట్ ఉండాలి అంటారు. అది ఎంతవరకు నిజమంటే, అంటే భార్యాభర్తల మధ్యలో కూడా కన్సెంట్ అనేది అవసరం అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు కోర్టు కూడా తీర్పిచ్చింది, భార్య ఇష్టం లేకుండా కనుక భర్త ఆ అమ్మాయితో లైంగిక వాంఛలు తీర్చుకోవాలి అనుకుంటే అది రేప్ కింద సమానం అని. అంటే భార్య ఇష్టం లేకుండా, కన్సెంట్ లేకుండా భర్త ఆ అమ్మాయి మీద డామినేషన్ చెలాయించకూడదు. నాకు ఇష్టం లేదంటే నో మీన్స్ నో. అంతే. పింక్ అనే సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్తాడు, నో మీన్స్ నో. వద్దు అంటే వద్దు, అంతే. భర్త భార్య అయినా సరే నువ్వు నా పెళ్ళానివి అనే అధికారం చెలాయించడానికి వీల్లేదు. తాళి కట్టాను కదా, నాకు పర్మిషన్, అధికారం లేదు. తాళి కట్టినంత మాత్రాన అధికారం, భార్య శరీరం మీద ఆయనకి హక్కు లేదు. అంచేత ఇద్దరు అండర్స్టాండింగ్ తో సెక్స్ లో పార్టిసిపేట్ చేయవలసిందే, కానీ డామినేషన్ అనేది ఎవరికీ లేదు, ఎవరి పట్ల జరగదు. అది అలా డామినేట్ చేస్తే చట్టరీత్యా కూడా నేరమే. భర్త నన్ను రేప్ చేశాడని భార్య కేసు పెట్టినా కూడా భర్తకి నేరం కిందే పరిగణిస్తారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మేడం, ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే వేరువేరుగా ఉంటాయి. అంటే లైంగికంగా కలిసినప్పుడు ఇవన్నీ కూడా రీజన్స్ డిఫరెంట్ గా ఉంటాయని అనుకున్నాం కదా. అంటే ఆ టైంలో వాళ్ళు ఓన్లీ అదే కాకుండా రిలాక్సేషన్ గా మాట్లాడుకోవడానికి కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా చాలా మంది ఏంటంటే ఆ టైం కూడా ఇవ్వటం లేదు. మనం అనుకున్నట్టుగా ఇప్పుడు జనరేషన్, మీరు అన్నారు స్టార్టింగ్ లో, ఎవరి రూమ్స్ వాళ్ళకే ఉన్నాయి, ఇప్పుడు 2 bedrooms ఉంటున్నాయి, పిల్లలే వెళ్ళిపోతున్నారు. దీని వల్ల వాళ్ళ రిలేషన్ కూడా దెబ్బతింటుంది కదా. ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండాలి భార్యాభర్తలో అన్నప్పుడు, వాళ్ళ మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. అలసిపోయి భర్త ఆఫీస్ నుంచి రావచ్చు, ఇంటి పనులతో భార్య అలసటగా ఉండొచ్చు, ఎన్నైనా బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ అలసట మారేలాంటి వాతావరణం అక్కడ బెడ్రూమ్లో ఉండాలి. అది వాళ్ళిద్దరికీ కూడా ఒక రకమైన రిలాక్సేషన్ ఇవ్వాలి ఆ వాతావరణం.
వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోగలగాలి, ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు షేర్ చేసుకోగలగాలి. అలాంటి వాతావరణంలో వాళ్ళ హృదయ స్పందన కూడా బాగుంటుంది. అలా కాకుండా అలసిపోయి భార్య కానీ లేదా అలసిపోయి మూడ్ లేక భర్త కానీ ఉండి ఈ డామినేషన్ తోటి ఒకళ్ళ మీద ఒకళ్ళ అధికారం చెలాయించాలి అన్నప్పుడు రెండో వాళ్ళు ప్రతిఘటిస్తారు తప్పనిసరిగా. నాకు ఇష్టం లేదు, నో అంటే నో అంతే అని ప్రతిఘటిస్తారు. బలప్రయోగం చేసినప్పుడు ఆ వ్యక్తి మీద భార్యకి కానీ భర్తకు కానీ ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? పశువులాగా నా మీద పడ్డాడు అనే అభిప్రాయం కలుగుతుంది. అలాంటి అభిప్రాయం ఫ్యూచర్ లైఫ్లో కూడా వాళ్ళకి ఇబ్బందే కదా. ఆ భర్తను చూసేప్పటికీ ఆమెకి అసలు ఇంట్రెస్ట్ అయిపోతుంది, ఒక భయమే ఏర్పడుతుంది అంతే. అంచేత అలాంటి వాతావరణం ఎప్పుడూ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిందే తప్ప వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అవతల వ్యక్తిని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడకూడదు. అది చట్టరీత్యా కూడా నేరమే. థ్యాంక్ యూ.